చంద్రగిరి నియోజకవర్గానికి 10 ఏళ్లుగా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ప్రచారంలో దూసుకుపోతున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. చంద్రగిరిలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతి మండలంలో కూడా ఆయనకి అపూర్వ స్వాగతం లభిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మోహిత్ రెడ్డి ఆయనతో మాట ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లుంది? దాదాపు అన్ని మండలాలు కలిగి తిరుగుతున్నారు. ఎట్లుంది ప్రజల స్పందన? పెద్దలు మీరే చూస్తున్నారు కదన్నా, వాళ్ళు జగనన్న మీద ఉన్న ప్రేమ ఆప్యాయాలు కావచ్చు, నాన్నగారి మీద అభిమానం కావచ్చు. ఈరోజు నేను ఒక అదృష్టవంతుని, ఎందుకంటే నాకు వాళ్ళు చేసిన మంచి ఈరోజు నాకు ఈ విధంగా ప్రజలు మా నాయకులు స్వాగతం పలుకుతున్నారు. నిజంగానే ప్రజల్లో కూడా ఈరోజు బలంగా ఒకే నినాదం ఉంది, వన్స్ మోర్ జగనన్న అని చెప్పి. జగనన్న ముఖ్యమంత్రి చేయడం కోసం మేమే కాదు, మొత్తం ప్రజలందరూ కూడా ఈరోజు కట్టుకట్టుకో ఉన్నారు. ఖచ్చితంగా లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ సీట్లు ఈసారి వస్తే నాకైతే బలమైన విశ్వాసం ఉంది. ఒక విషయం చెప్పాలంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడుగానే ఎదగాలనుకుంటున్నారా? స్వతంత్రంగా ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారా? మొట్టమొదటిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కుమారుగా ఉండడం నాకైతే గౌరవం. ఎందుకంటే నాన్నగారు ప్రజలకు చేసిన మంచి, అదేవిధంగా మా కుటుంబం ప్రజలకు చేసిన మంచి ఈరోజు ప్రతిరోజు ప్రతి ఊళ్ళో కనపడతా ఉంది. గత 5 ఏళ్ళుగా నా వరకు వస్తే 5 ఏళ్ళు నేనైతే ప్రజల కోసం కష్టపడినాను. చివరిలో చాలామంది నాయకుల్లాగా సంవత్సరం ముందు 6 నెలల ముందు మా ప్రతిపక్షాలాగా నేను మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీ లేను. ఓ కోవిడ్ సమయంలో 1.5 సంవత్సరం జనాల్లో ఉన్నాను. దాని తర్వాత గడప గడప అని చెప్పి 1 సంవత్సరం పాటు ప్రతి ఇల్లు తిరగడం జరిగింది. అదేవిధంగా పల్లె బాట అని చెప్పి, పంచాయతీ బాట అని చెప్పి, సచివాలయ బాట అని చెప్పి 3 సార్లు ఊరూరులో మీటింగ్ పెట్టాను. అంటే ఈరోజు నాకు తెలిసి రాష్ట్రంలో ఎంతమంది నాయకులు ఈ విధంగా తిరుగుంటారో కానీ ప్రతి పల్లె 7 సార్లు టచ్ చేయడం జరిగింది. 2 సార్లు గడపడ పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఊర్లోనూ నాకు పరిచయాలు రావడం జరిగింది. నిజంగానే నాకైతే ప్రతి ఊర్లో నాకు కుటుంబ సభ్యులాగా వాళ్ళని చూసుకోవడం అంటే నాకు నిజంగానే ఇది ఒక అదృష్టం అని తెలియజేస్తున్నాను. మీ ప్రత్యర్థి మీరు ఇంకా చిన్నపిల్లగా భావిస్తున్నారు, తనకేమీ తెలియదు, ఇప్పటికే ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటూ కూడా కొన్ని విమర్శలు చేస్తారు. ఎట్లా తీసుకుంటారు ఆరోపణలు? అంటే ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాయి. మేము మాట్లాడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మాటకు వస్తే ఏ విధంగా బూతులంతా తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మాట్లాడే ఒక కుటుంబాన్ని నేనైతే చూడలేదు. కానీ ఇంట్లో 3 ఉంటే 3 మంది కూడా నోటికొచ్చిన మాటలంతా మాట్లాడుతున్నారు. మాకు ఆ విధంగా మాట్లాడడం చేత కాదు. మాకు చేతన వచ్చింది ఒకటే, ప్రజలకు మంచి చేయడము, ప్రజల్ని మంచిగా చూసుకోవడం, వాళ్ళకి సమస్యలు ఉంటే అవి తీర్చడము. వాళ్ళలాగా మేము చివరిలో 3 నెలలకో 4 నెలలకో వచ్చి వాళ్ళకి ఏమంటో మేము విమర్శలు చేసి మేము పోవడం మాకు తెలియదు. తప్పకుండా ఆ మంచి మమ్మల్ని గెలిపిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఫైనల్గా చంద్రగిరి ప్రజలకు ఎట్లాంటి హామీ ఇవ్వబోతున్నారు, ఎట్లా పిలుపు ఇవ్వబోతున్నారు? ప్రజలందరికీ ఒక్కటే తెలియజేస్తున్నాను, గత 5 ఏళ్ళు ఏ కుటుంబం అయితే అందుబాటులో ఉందో, ఏ కుటుంబం అయితే మన కష్టకాలంలో కావచ్చు, ఒక ఆపదలో కావచ్చు, ఒక పండగలో కావచ్చు, ఒక ఇబ్బందిలో కావచ్చు, ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ఎవరైతే నిరంతరం ప్రజల కోసం కష్టపడినారో వాళ్ళని మీరు ఆశీర్వదించాల్సిందిగా చంద్రగిరి ప్రజలందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రగిరిలోని అన్ని మండలాలకు చేసిన సేవ 5 ఏళ్లుగా, అధికారం లేకముందు మొత్తం కలిపి 10 ఏళ్లుగా చేసిన సేవే ఈవేళ మరోసారి తమకు చంద్రగిరి ప్రజలు పట్టం కడతారన్న ఒక ధీమా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ, చంద్రగిరి.